రాష్ట్ర బడ్జెట్ 25న 23 నుంచి అసెంబ్లీ రైతు భరోసా బీసీ రిజర్వేషన్లపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుందనేది తెలుస్తూ ఉంది. రైతు భరోసా మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కార్ మొన్న జరిగినటువంటి వేసినటువంటి డబ్బులు ఏవైతే రైతుల ఖాతాలో ఉన్నాయో అవి రైతు బంధు కిందనే, అంటే ఎకరానికి 10,000 వేసింది కాబట్టి అది గత సర్కారు ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది రైతు బంధును. వీళ్ళేమో రైతు భరోసా తోటి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్లో మరి ఎకరానికి 15,000 సాధ్యాలపైన కూడా డిస్కషన్ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. దీంతో పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా, ఎందుకంటే వచ్చేటువంటి ఈ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరి వచ్చేటువంటివి స్థానిక ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ బీసీ రిజర్వేషన్లను కనుక తీసుకొచ్చినట్టయితే ఈ ఏదైతే ఇచ్చినటువంటి హామీ బీసీ రిజర్వేషన్ల పైన రాహుల్ గాంధీ సైతం కూడా హామీ ఇవ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్లను కులగణన చేస్తామని చెప్పేసి ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినటువంటి అంశాన్ని మరి ఒకసారి ప్రభుత్వం కూడా పరిశీలన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనిపైన కూడా మరి ఈ యొక్క సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో దీనిపైన కూడా డిస్కస్ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 2 వరకు శాసనసభ శాసన మండలి. మరి రైతు భరోసా బీసీ రిజర్వేషన్లపై చర్చ. రాష్ట్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ను ఈ నెల 25న అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దాని గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి 31 లోపు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ క్రమంలో 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఈ నెల 23 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాల్లో 24 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అనుమతి ఇవ్వడంతో మరి శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 23న ఉదయం 11 గంటలకు శాసనసభ, 24న ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇటీవల మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసె నందితకు 23న సంతాపం తెలుపనున్నారు. సమావేశాలను 23న ప్రారంభించి ఆదివారం మినహాయించి 31 వరకు 8 రోజుల పాటు కొనసాగిస్తారా లేక ఆగస్టు 2 వరకు అంటే 10 రోజుల పాటు నిర్వహిస్తారా అనేది శాసనసభ వ్యవహారాల కమిటీ బీఎస్సీ సమావేశంలో తేల్చనున్నారు. ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో 2 వరకు సమావేశాలను కొనసాగించవచ్చని తెలుస్తుంది. ఈ సమావేశాలు 31 తర్వాత కూడా కొనసాగదలిస్తే ఆలోపే ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోవాల్సి ఉంటుంది. రైతు భరోసాపై చర్చ. ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతు భరోసాపై చర్చ జరగనుంది. పథకం విధి విధానాల రూపకల్పనకు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై లఘు చర్చ చేపట్టే అవకాశం ఉంది. రైతులకు ఖరీఫ్ సీజన్ సొమ్ము అందించాల్సి ఉన్నందున విధి విధానాలను త్వరగా రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందుకే ఈ సమావేశాల్లోనే సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సింహం, తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన పైన చర్చ చేపట్టవచ్చని కూడా తెలుస్తా ఉంది. కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెడతారని సమాచారం. ఇక స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాన్ని కూడా చర్చకు పెట్టవచ్చని తెలుస్తుంది. సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి సొమ్మును రికవర్ చేసే అంశంపైన కూడా సభలో చర్చిస్తారని సమాచారం. జాబ్ క్యాలెండర్లను విడుదల చేసే అంశంపైన చర్చకు రావచ్చని చెప్పేసి తెలుస్తుంది. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఇటీవల ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఇన్ని అంశాలు కూడా, ఒక పక్కన రైతు భరోసా, బీసీ రిజర్వేషను, రాష్ట్ర చిహ్నం, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన, వీటన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. 25న ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ముందుగానైతే ఆ రోజు ఏదైతే 23వ తేదీన మరి ఉదయం 11 గంటలకు శాసనసభ, 24న ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే దీంట్లో ఇటీవల మృతి చెందినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లాసె నందితకు ఆమెకు సంతాపం ప్రకటించిన తర్వాత ఈ సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడిచేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి 7 రోజులు జరుగుతాయని కొంతమంది అంటా ఉన్నారు, 10 రోజులు కొంతమంది అని అంటా ఉన్నారు. మరి దీనిపైన మరి బీఎస్సీ మరి ఈ సమావేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఉంటుంది కాబట్టి.